మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే యూపీఎస్సీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే కేంద్ర ప్రభుత్వ విభాగాలైన ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో యూపీఎస్సీ అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేటగిరీ 1 కింద పోస్టులు ఉన్నాయి, కేటగిరీ 2 కింద పోస్టులు ఉన్నాయి. కేటగిరీ 1 కింద ఏ పోస్టులు ఉన్నాయి, కేటగిరీ 2 కింద ఏ పోస్టులు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఏజ్ వాళ్ళ అర్హులు, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, ఎగ్జామ్ అసలు ఉంటుందా ఉండదా, ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. అంటే ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క ఎగ్జామ్ నిర్వహిస్తే అభ్యర్థులు కష్టమనే ఉద్దేశంతో ఏం చేసిందంటే కంబైన్డ్గా అన్నిటికీ కలిసి ఒకే ఎగ్జామ్ నిర్వహించడం కోసం ఈ యూపీఎస్ అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి? ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అంటే కేటగిరీ 1 కింద పోస్టులు ఉన్నాయి, కేటగిరీ 2 కింద పోస్టులు ఉన్నాయి. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది? యూపీఎస్ సంస్థ నుంచి వచ్చింది. మరి యూపీఎస్ అంటే ఏంటి? యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1926లో ఏర్పడింది. యాక్చువల్గా 1926 కంటే ముందు కూడా బ్రిటిష్ కాలంలో ఏం జరిగిందంటే సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎంపిక ద్వారా కాకుండా నామినేట్ ద్వారా చేసేవాళ్ళు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియామకం ఆధారంగా మాత్రమే ఈ సివిల్ సర్వీసెస్ మాత్రం ఎంపిక చేసేవాళ్ళు. ఎప్పటి వరకు అంటే 1854 వరకు కూడా. మరి 1854లో ఏం జరిగిందంటే 1854లో లార్డ్ మెకాలే ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఏం చెప్పిందంటే మీరు కేవలం నామినేట్ ద్వారా సివిల్ సర్వీసెస్ అధికారులను అయితే ఎంపిక చేయకూడదు, పరీక్ష అంటే పోటీ పరీక్షలు పెట్టి అధికారులను అయితే ఎంపిక చేయమని చెప్పేసి లార్డ్ మెకాలే కమిటీ అయితే 1854లో నివేదిక అనేది ఇచ్చింది. ఈ నివేదికను అనుసరించి ఏం చేశారంటే 1855 నుండి పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పరీక్షలు ఎక్కడ జరుగుతాయంటే లండన్లో జరిగేది. మరి ఈ పరీక్షలకు మనకు భారతీయులకు అవకాశం ఉందా అంటే ఉన్నది. కాకపోతే లండన్లో మాత్రమే పరీక్షలు రాయాలి, భారతదేశంలో అయితే పరీక్షలు రాయడానికి లేదు. ఎప్పటి వరకు అంటే 1921 వరకు కూడా లండన్లోనే మన భారతీయులు కూడా ఎగ్జామ్స్ రాసేవారు. మరి మన భారతదేశం తరపున మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ అధికారి ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఏ సంవత్సరంలో ఎంపికయ్యాడు అంటే 1863లో ఎంపికయ్యాడు. అంటే మన భారతదేశం తరపున మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీస్ అధికారిగా ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు? 1863. మరి మనం లండన్లో పోయి ఎగ్జామ్ రాయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన భారతదేశంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. మరి మన భారతదేశంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మన భారతీయులు ఏం చేశారంటే ధర్నా చేశారు. వీళ్ళ యొక్క ధర్నా న్యాయపరంగా ఉందా లేదా అని పరిశీలించడం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఏ కమిషన్ అంటే లీ కమిషన్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? 1921లో ఏర్పాటు చేసింది. మరి లీ కమిషన్ ఏం చెప్పిందంటే మనం పరీక్షలను భారతదేశంలో కూడా నిర్వహించాలని చెప్పేసి లీ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే లండన్లే కాదు ఇప్పటి నుంచి భారతదేశంలో కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అయితే చెప్పింది. మొట్టమొదటిసారిగా 1922లో అటు లండన్లోనూ ఇటు భారతదేశంలోని అలహాబాద్లోనూ సివిల్ సర్వీసెస్ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. మరి ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఎప్పుడు రూపాంతరం చెందిందంటే 1926లో. ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించడం కోసం ఒక స్వతంత్రబద్ధమైన సంస్థ కావాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఏంటా కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1926లో. ఏ కమిటీ యొక్క సిఫారసు మేరకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు? ఏ కమిటీ సిఫారసు మేరకు అంటే లీ కమిషన్ యొక్క సిఫారసు మేరకు 1926లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందుకు లేదా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే లేదు. మరి అప్పుడు ఎవరు నిర్వహించేవారు ఈ పరీక్షలు? అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఎవరైతే ఉన్నారో, అందులో ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నిర్వహించేవారు. కానీ దీనికి ఉన్న ప్రాధాన్యతను తెలుసుకొని ఏం చేశారంటే ఇటువంటి ఎగ్జామ్స్ నిర్వహించాలంటే దీనికి ఒక స్వతంత్రబద్ధమైన సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే
ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయండి అని చెప్పారు. అప్పుడు ఏర్పాటు చేయబడిందే ఈ లీ కమిషన్. ఎప్పుడు 1921లో. అంటే ఇటు భారతదేశంలో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి దాన్ని పరిశీలించడం కోసం ఏర్పాటు చేసిన కమిషను లీ కమిషనే. దానితో పాటు ఈ ఎగ్జామ్స్కి నిర్వహించడానికి ఒక స్వతంత్రబద్ధమైన సంస్థ కావాలి, అది ఉండాలా వద్దా అని చెప్పడం కోసం కూడా ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటంటే అది కూడా లీ కమిషనే. ఈ లీ కమిషన్ యొక్క సూచనల మేరకు 1926లో ఒక స్వతంత్రబద్ధమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటు తర్వాత దేనిగా మారిందంటే 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయితే రూపాంతరం చెందడం జరిగింది. మరి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ తర్వాత ఏమైందంటే మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం అయితే చెందింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ ఇన్ జనరల్ డ్యూటీ అండ్ మెడికల్ ఆఫీసర్ సబ్ క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్. ఏ కేటగిరీ కిందకి వస్తుంది? కేటగిరీ 1 కిందకి వస్తుంది. మరి కేటగిరీ 2లో ఏముందంటే అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ద రైల్వేస్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 1358. ఈ 1358 పోస్టులను 2 కేటగిరీలుగా విభజించడం జరిగింది. కేటగిరీ 1 అని, కేటగిరీ 2 అని. కేటగిరీ 1లో వచ్చేసి 864 అయితే ఖాళీలు ఉన్నాయి. కేటగిరీ 2కి వచ్చేసి మొత్తం 494 ఖాళీలు ఉన్నాయి. ఈ 494 ఖాళీల్లో కూడా రైల్వేస్లో వచ్చేసి 450, అదే ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో వచ్చేసి 14 ఖాళీలు, అదే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి 30 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవి ఏ పోస్టులు అంటే మెడికల్ ఆఫీసర్ పోస్టులు. ఇందులో జనరల్ డ్యూటీ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ ఇన్ జనరల్ డ్యూటీ పోస్టులు మొత్తం ఖాళీలు వచ్చేసి 864, అది కేటగిరీ 1 కింద. కేటగిరీ 2 కింద వచ్చేసి మొత్తం ఖాళీలు వచ్చేసి 494 ఖాళీలు. మొత్తం ఓవరాల్ పోస్టులు వచ్చేసి 1358 అయితే ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మార్చి 11, 2026 నుండి ప్రారంభమై మార్చి 31, 2026 లోపు అయితే క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్టు 2, 2026 నాడైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి, లేదా నేపాల్ పౌరుడై ఉండాలి, లేదా భూటాన్ పౌరుడై ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే ఆగస్టు 1, 2026 నాటికి గరిష్టంగా 32 సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అందులో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జనరల్ డ్యూటీ ఏదైతే ఉందో దానికి మాత్రమే 32 సంవత్సరాలు, మిగతా అన్ని పోస్టులకు కూడా 30 సంవత్సరాలు అయితే గరిష్ట ఏజ్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎంబీబీఎస్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఇటు రిటర్న్లోను మరియు ప్రాక్టికల్లోను రెండిట్లోనూ క్వాలిఫై ఉండాలి. ఏ ఒక్క దాంట్లో క్వాలిఫై కాకుండా కానీ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. మరి ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు దీనికి ఎలిజిబులా అంటే ఎలిజిబుల్. కాకపోతే వీళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసే టైంలో వాళ్ళైతే పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది? ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో అదే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఉమెన్స్ కానీ ఎవరైతే దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో జనరల్ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకు వచ్చేసి 200 రూపాయల ఎగ్జామ్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ ఫీజుని దేని ద్వారా చెల్లించవచ్చు అంటే క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, లేదా యూపీఐ ద్వారా కానీ ఈ ఫీజుని అయితే చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో అయితేనేమో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం మార్కులు వచ్చేసి 500 మార్కులు, మొత్తం పేపర్లు వచ్చేసి 2 పేపర్లు. ఫస్ట్ పేపర్ వచ్చేసి 250 మార్కులు, రెండో పేపర్ వచ్చేసి కూడా 250 మార్కులు.
మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత ఉందంటే 1/3 ఉంది. అంటే 3 తప్పు అయితే 1 మార్క్ అయితే కోల్పోతారు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భోపాల్, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై. అదే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి అయితేనేమో హైదరాబాద్ ఇచ్చాడు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అయితే విశాఖపట్నం అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.